మనిషో నేను అడగకుండానే వాటర్ ఇస్తున్నాడు అని. సో 10 minutes అయింది, 15 minutes అయింది, వీడు రాలా. మళ్ళీ వీడి మనసు మారిపోయింది. నేను అడగనే లేదు, తెచ్చిస్తా అన్నాడు, తెచ్చియొచ్చు కదా, వేస్ట్ గాడు ఉన్నాడు, నాకు వాడి పైన ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోయింది అని. అంటే ఒక నిమిషం ముందు ఏమైంది, వీడు చాలా మంచివాడు అనుకున్నాడు, నిమిషం తర్వాతనే వీడు మంచివాడు కాదని డిసైడ్ చేసేసాడు. సో తర్వాత 10 minutes తర్వాత మళ్ళీ వచ్చాడు అబ్బాయి, పైనుంచి వచ్చేసి ఓన్లీ వాటర్ ఏమవుతుంది, ఏదైనా షర్బత్ లాంటి తయారు చేసి ఒక రసం తీసుకొచ్చి ఇస్తాను, వెయిట్ చేయమన్నాడు. మళ్ళీ వీడి యొక్క ఆలోచన మారిపోయింది. అయ్యో మంచివాడా కాదనుకున్నాను, చాలా మంచివాడు, నాకేదో తయారు చేసి తీసుకొస్తా అన్నాడు. 10 minutes తర్వాత మళ్ళీ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాతే దాంట్లో షుగర్ తక్కువైందట. నేనేమో అడిగాననేమీ అడగలేదు, అయినా కూడా తెచ్చిస్తాడు, కరెక్ట్గా తయారు చేసి తీసుకురావచ్చు కదా, ఏ మనుషులో ఏందో ఇట్లా ఉన్నారని. అంటే ఒక నిమిషం మన హెల్ప్ చేస్తే ఏ రకంగా, హెల్ప్ చేయకపోతే ఏ రకంగా, నిమిషానికి మనిషి యొక్క అభిప్రాయాలు అనేవి మారుతూ ఉంటాయి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఒక్క విషయం చాలా గుర్తుంచుకోండి పేరెంట్స్ అందరూ కూడా, ఏంటంటే మన పిల్లవాడు ఎలాంటి వాడైనా మన యొక్క అభిప్రాయం మారదు. వేరే వాళ్ళపైన అభిప్రాయం మారుతుంది, కానీ మనవాడు ఎంత చెడ్డవాడైనా మావాడు అలాంటి వాడు కాదనే పేరెంట్ సమర్థించి ఉంటాడు. కానీ ఎప్పుడూ మావాడు ఇలాంటి వాడని పేరెంట్ ఒప్పుకున్న సందర్భాలు చాలా చాలా తక్కువ. అంటే మీ పిల్లలపైన ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది మనం నిలబెట్టుకోవాలంటే వాళ్ళని సరైన స్థితిలో మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, సరైన గైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ గైడెన్స్ అనేటువంటిది వాళ్ళకు రీచ్ అయ్యే విధంగా ఉండాలి. సింపుల్గా ఒక విషయం గుర్తుంచుకోండి, జనరల్గా పిల్లలందరూ మొబైల్తో ఆడుతున్నారు, మొబైల్లోనే ఉంటున్నారు అన్నారు. మనం చిన్నగా ఉన్నప్పుడు మనకేమీ మొబైల్స్ లేవు కదా, మరి అలాంటప్పుడు మనం ఇంత బాగా పెరగలేదా, వాళ్ళకంటే బెటర్గా పెరగలేదా మనం? ఎలా మనం అలా ఈ స్థితిలోకి రాగలిగాము అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకు అలాగా జరిగింది అంటే అప్పుడు అవన్నీ ఏమీ లేవు. పేరెంట్స్ అందరూ కూడా ఫ్రెండ్లీగా పిల్లలతో మాట్లాడేవాళ్ళు, వాళ్ళు ఫ్రెండ్స్తోకి వెళ్ళి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మనకు టైం లేదు, పిల్లలకు టైం లేదు. అలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వాళ్ళు దానికి అలవాటు పడడం అనేటువంటి జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను, చాలా చిన్న విషయం. రీసెంట్గా మేము అబ్జర్వ్ చేసిన ఒక విషయాన్ని చెప్తాను. ఒక పర్సన్కు 2 అబ్బాయిలు ఉన్నారు. పెద్ద అబ్బాయి ఎలా అంటే బాగా తాగుబోతుగా తయారై ఊరికే అక్కడిక్కడ తిరుగుతూ ఏ పని లేకుండా చిల్లరగా తయారయ్యాడు. ఇంకో చిన్న అబ్బాయి బాగా చదువుకొని ఒక ఉన్నత విద్యావంతుడై ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోయాడు. ఒకే ఇంట్లో ఉన్న 2 పర్సన్స్ ఎందుకు ఇలా మారిపోయారు, ఇది చాలా అవసరం. పేరెంట్స్కు పిల్లలందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఒకే ఇంట్లో ఉన్న 2 ఎందుకు ఇలా తయారయ్యారు అని ఆలోచిస్తే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశాం. ఇలా ఉన్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది, ఒకరు అలా ఒకరు ఇలా ఎందుకున్నారు అనేది మేము ఆలోచించాం. ఎంక్వైరీ చేస్తే జరిగింది ఏంటంటే వాళ్ళ ఫాదరు ఈ పెద్దవాడి ఏది అలవాటు ఉన్నాయో వాళ్ళ ఫాదర్ కూడా అదే అలవాటు, ఏ పని చేయకుండా తాగడం అలా తిరగడం అనేది జరుగుతుంది. పెద్దవాడు ఏమనుకున్నాడంటే తండ్రి ఇలాగే ఉండాలేమో, పెద్దవాళ్ళు మనుషులు ఇలాగే ప్రవర్తించాలేమని, నేను కూడా నాన్నలాగే ఉండాలని అలా తయారయ్యాడు. చిన్నవాడు ఎలా ఆలోచించారంటే నేను ఎప్పుడు కూడా మా నాన్నలాగా ఉండకూడదు, నేను మంచిగా ఉండాలని వీళ్ళు ఎలా తయారయ్యాడు. అంటే ఒక వస్తువును, ఒక విషయాన్ని మనం ఎలా ఆలోచిస్తే మనకు అలా అర్థమవుతుంది. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ఉండటానికి ప్రయత్నించండి. కానీ పేరెంట్స్కి నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, ఏంటి అంటే నేను ఎప్పుడు కూడా మా పిల్లవాడిని కష్టపడకుండా పెంచుతాను అనే విషయాన్ని వెళ్ళొద్దు, ఆ దృష్టితో చూడొద్దండి. వాళ్ళను కష్టం అంటే ఏంటో తెలిసే విధంగా పెంచండి, అప్పుడే వాళ్ళు సరైన దిశలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం, ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఇంతకుముందు చెప్పాను, మా చేతిలో స్టిక్స్ అన్నీ కూడా పోయాయి. మేము ఎప్పుడు కూడా ఏమి అంటే మా కాళ్ళు చేతులు అన్నీ కట్టేశారు, తిట్టకూడదు, కొట్టకూడదు, ఏమీ చేయకూడదు. కానీ పిల్లలందరూ కూడా అందరికీ గోల్డ్ మెడల్ రావాలి, అందరికీ 100 రావాలి, కానీ మేమే అనకూడదు, అలా నేర్పించాలి విద్య. సో అయినా కూడా టీచర్స్ అందరికీ కూడా
ఎలా వర్క్ చేస్తున్నారు అంటే అన్ని కాళ్ళు చేతులు అన్ని కట్టేసి ఓన్లీ మా నోరు మాత్రమే పనిచేస్తుంది, దాని ద్వారానే పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దే బాధ్యత. అంటే అంత స్థితిలో కూడా టీచర్ ఎంత వర్క్ చేస్తున్నారు అంటే జాగ్రత్తగా ఆలోచించండి. మనం చదువుతున్నప్పుడు, పేరెంట్స్గా మనం చదువుతున్నప్పుడు ఫస్ట్ క్లాస్ పాస్ అయితే ఏదో ఒక గొప్ప, కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మా కాళ్ళు చేతులు అన్నీ కట్టేసి తిట్టకుండా కొట్టకుండా చదువు నేర్పించాలన్నా కూడా ఇంటర్మీడియట్లో 1000కు 995 మార్క్స్ తెప్పించేటువంటి కెపాసిటీ టీచర్స్కి వచ్చింది అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేటువంటిది ఆలోచించండి. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అప్పుడు 1000కు 700 750 వస్తే చాలా ఎక్కువ, ఇప్పుడు 1000కు 995 స్టేట్ ర్యాంక్